ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. చేనేత మరమగ్గాలకు సంబంధించి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఆసాములకు సంబంధించి అయితే వారి వివరాలను నమోదు చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం టీ నేతన్న యాప్ అయితే రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం తప్పుల తడకగా కొనసాగుతుంది. దానిలో ఆ ఎంట్రీకి సంబంధించి అయితే అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయని కొంతమంది నేతన్నలు అయితే వాపోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నేతలు ఉన్నారు. అసలు దీనికి సంబంధించి వారు ఏం చెప్తారు, అంతేకాకుండా నేతన్నకు సంబంధించి ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే టీ నేతన్న యాప్ అయితే ఒకటి రూపొందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి అయితే అనేక అవరోధాలు అయితే ఎదురవుతున్నాయని చెప్పి కొంతమంది నేతన్నలు అయితే చెప్తున్నారు కదా. దీనికి సంబంధించి ఎలా ఉంటే బాగుంటుంది, అంతేకాకుండా నేతన్నలకు సంబంధించి ఏం చెప్తారు? టీ యాప్ అనేది గవర్నమెంట్ ఏదో చేసింది కానీ దాన్ని అప్లోడ్ చేసే అవగాహన ఎవరికి లేదు. దాని వలన ఏం ఉపయోగం అనేది కూడా ప్రభుత్వం ఎవరికి కార్మికులకు చెప్పే పరిస్థితి లేదు. మళ్ళా అది అందులో ఇచ్చిన ఆప్షన్లు కూడా అవి దేనికి దేం పెట్టాలనేది కూడా ఎవరికి తెలియదు. అట్లున్నది. ఇక మాకు ఈ బతుకమ్మ చీరల గురించి ఒక 6 నెలలు నడుస్తుండే, అటువంటిది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ చీరలు అనేది మొత్తానికి బంద్ అయిపోయినాయి. బంద్ అవ్వడం వలన మాకు ఉపాధి లేదు. పని చేసుకుందామంటే ఎక్కడ మాల్ దొరకడం లేదు, ఖాళీగా ఉండవలసి వస్తుంది. దాని వలన మాకు కుటుంబంలో పిల్లలకు అటు ఇటు అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇదే బతుకమ్మ చీరలు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ గవర్నమెంట్ మాకు పని కల్పించి సహాయం చేయాలి. ఎన్ని రోజులు అయితే పని ఉంటుందండి ఇప్పుడు సంవత్సరంలో బతుకమ్మ ఉన్నప్పుడు ఒక 6 నెలలు మాత్రమే పని కల్పించేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఏదో తీసుకోవాలి. ఇదంటే ఏదో కూలీ ఆ మాత్రం దొరుకుతుండే, బయటకు పోతే అంతకన్నా తక్కువ కూలీ ఉంటుంది. ఇప్పుడు ఇవి నడిపిస్తే ఏంది, కూలీ రాదు మాకు. ఆ గవర్నమెంట్ ఏదో అది కల్పించినందుకు మాకు అదో కొంచెం వరకు పర్వాలేదు అనిపించింది. కానీ ఇప్పుడు ఇది నడిపితే మాకు 300-400 అంతకన్నా ఎక్కువ రాదు. దానివలన మాకు కుటుంబం ఎట్లా గడవాలి, అదే తిప్పలుంది మాకు. మళ్ళీ ఇది ఒకటి థ్రిఫ్ట్ పథకం అనేది పెట్టిర్రు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి గవర్నమెంట్ మేము పైసలు నింపుతున్నాం, కానీ గవర్నమెంటు మాకు మేము నింపేదానికి ఒక వంతు వాళ్ళు నింపాలి. అంటే మీరు ఒక వంతు నింపితే వారు ఒక వంతు అయితే నింపాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది కదా. దీనికి సంబంధించి మరి నింపట్లేదా వాళ్ళు? నింపట్లేదు. డిసెంబర్ నుంచి బంద్ చేశారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది పూర్తిగా బంద్ అయిపోయింది. ఓకే అండి, మరి దీనికి సంబంధించి జౌలి శాఖ ఏడీ కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర ఎవరైనా అధికారులను కలిసిరా మీరు? వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే, మీరు నింపుకుంటా ఓన్రీ, గవర్నమెంట్ ఒకవేళ నిధులు ఏదైనా మంజూరు చేస్తే మేము మళ్ళీ కడతామంటారు. కానీ అది నమ్మకం లేదు. ఇప్పుడు 6 నెలలకు ఎక్కువ అయిపోయింది ఇంతవరకు అయితే. ఓకే, అంటే మీరు ఇప్పటివరకు ఎంత కట్టారు మరి? దానికి సంబంధించి వచ్చినాయి మీకు? మరి ఒక సంవత్సరంకి ఎక్కువనే కట్టినాం. 18 నెలలు కట్టినాం. 18 నెలల్లో మాకు వచ్చింది 15-16 నెలలు ఏమి వచ్చినాయి. ఓకే సార్, గతంలో ఇటువంటి సమస్యలు ఏమైనా ఉత్పన్నమైనాయా? గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ థ్రిఫ్ట్ పథకం ఉండే. ఆ మధ్యలో కరోనా వచ్చినప్పుడు ఏం చేశారంటే అది ఆపేసి డబ్బులు ఎవరికి ఇచ్చేసారు. అది ఓకే, మరి ఎట్లా ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు ఎట్లా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎట్లా అంటే గవర్నమెంట్ ఏదన్నా మాకు ఉపాధి కల్పించాలి. ఎందుకంటే మేము ఈ పని తప్ప ఏం పని చేయలేము, ఇక మాతో కాదు. అట్లా మాకు ఇదే ఆ వృత్తి మీద ఆధారపడి ఉన్న వాళ్ళం. ఇప్పుడు మేము వేరే ఏం పని చేసుకోగలుగుతాం? అది లేకుంటే ఇక ఇది లేకపోతే ఇక కొందరు ఇక ఏం చేసుకోవాలని అర్థం అవుతలేదు. అది ఓకే, అంటే ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే సిరిసిల్ల కావచ్చు, అంతేకాకుండా ఘర్షకుర్తి కావచ్చు, బోయినపల్లి కావచ్చు, ఇతర కొన్ని ప్రదేశాలు అయితే ఎక్కువ మంది నేతన్నలు అయితే ఉన్నారు కదా. మరి ప్రస్తుతం దీనికి సంబంధించి మరి వారి పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందండి? అదే మన ప్రాంతం ఈ రాజన్న సిరిసిల్ల ఏరియాలో పద్మశాలిలే అధిక మెజారిటీ ఉన్నది. కొన్ని ఊర్లల్లో దాదాపుగా అందరూ ఇదే వృత్తి మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి అది మాకు ఏం చేయాలనేది అదే అర్థమవుతలేదు. గవర్నమెంటే ఏదన్నా చూపెట్టాలి. ఓకే సార్, చెప్పండి, ప్రస్తుతం అయితే ఇప్పుడైతే నేతన్నకు ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంగా అయితే టీ యాప్ అయితే టీ నేతన్న యాప్ అయితే ఒకటి అయితే రూపొందించడం జరిగింది. దాని అయితే ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికైతే మేము సమస్యలు తీరుస్తామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పథకాలు అయితే తీసుకొస్తున్నప్పటికీ సైతం వాటైతే ప్రాక్టికల్గా అయితే ఇప్పుడైతే నేతన్న దృష్టికి అయితే రావట్లేదు, మాకైతే ఆపరేటింగ్ రావట్లేదు అని చెప్తున్నారు కదా. ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? టీ నేత అన్నది ఇప్పుడు చాలామందికి ఆ యాప్ గురించి అని చెప్పారు. కాకపోతే ఏంటంటే డౌన్లోడ్ చేసుకున్నాము, దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఇంతవరకు చెప్పలేదు. చేసుకున్న తర్వాత కూడా వారు ఏంటంటే ఐడెంటిటీ కార్డు కావాలి. ఐడెంటిటీ కార్డు ఇందులో అప్లోడ్ అవుతుంది, ఐడెంటిటీ కార్డు వచ్చిందని చెప్పి ఇంతవరకు కూడా దానికి గుర్తింపు లేదు. గుర్తింపు లేకపోవడం ఏంటంటే వాళ్ళు మన సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. మరొకటి ఏంటంటే ఇది మన బతుకమ్మ చీరలు దాదాపుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలామంది ఉన్నారు. వారికి బతుకమ్మ చీరలు ఇస్తే ఇప్పుడు మనం బతుకు తెరువు గురించి అని చెప్పేసి ఒక 6 నెలలే ఉంటుంది. ఒక 6 నెలలు అది బతుకమ్మ చీరలు ఉంటుంది. 6 నెలలు ఏదో ఎల్లదీస్తుండే వేరే ఏదో సంథింగ్ ప్రైవేటు
వస్త్రం గురించి మేము చేసుకుంటుండే అదంతా నడుస్తుంది. కాకపోతే 6 నెలలు మాత్రం మాకు బతుకు తెరువు ఉంటుండే. ఇదేంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా ఇది ఉంటుండే మాకు. కాకపోతే మెయిన్ ఏందంటే మాకు బతుకమ్మ చీరలు, బతుకు తెరువు, బతుకమ్మ చీరలు. అటువంటిది ఇప్పుడు ఆపేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. చాలామంది ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది కొంచెం గవర్నమెంట్ మాకు కొంచెం సహాయం చేసి బతుకమ్మ చీరలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఓకే సార్, చెప్పండి. ప్రస్తుతం అయితే మొన్నటి వరకు అయితే కొంతవరకు అయితే పార్టీ వాళ్ళకి సంబంధించి అయితే జెండాలు కావచ్చు, కండువాలు కావచ్చు, కొంతవరకు అయితే ఉపాధి లభించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడైతే అసలు అటువంటి పరిస్థితి అయితే లేదు కదా, ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? చేనేత అనుకుంటూ ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే ఖాళీ గురించి ఆలోచిస్తుంది, కానీ పవర్ లూమ్ అనే దానికి ఇవి చేనేత కిందికి వస్తుంది. ఇప్పుడు పరిశ్రమలు ఏదైతే పెరుగుతున్నాయో ఈ ఆధునీకరణ అనుకుంటా ఏదో టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇదిగంతే మనిషికి 2 సాంచలు వేసుకున్నాం. సాంచలు అంటున్నారు కానీ సాంచలు కాదు, ఇది స్వయం ఉపాధి కిందకి వస్తుంది. స్వయం ఉపాధిని నిర్లక్ష్యం చేస్తున్నది ఏ ప్రభుత్వం అయినా. ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంచెం ఆదుకున్నది. ఓకే, అంటే మీ ప్రస్తుతం అయితే మీకు అయితే పని కల్పించాలని అయితే మీరు భావిస్తున్నాం. ఓకే సార్, చెప్పండి. ప్రస్తుతం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడైతే ఆత్మహత్యలు సైతం పెరుగుతున్నాయని అయితే కొంత నేతన్న కుటుంబాలు అయితే కలకలం అయితే రేపుతుంది కదా, ప్రస్తుతం ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది? ఆత్మహత్యలు తగ్గించడానికి ప్రభుత్వాలు కావచ్చు, ఇతరత్ర అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఆత్మహత్యలు చేసుకోవాలంటే పని కరెక్ట్ ఉన్నాక ఆత్మహత్యలు ఎవరు చేసుకోరు. పని లేకనే ఆ ఇంట్లో అది ఎల్లుడు కష్టం అవుతుంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. పని కల్పించాలి. కొన్ని మాకు ఏది మనం పింఛన్ లెక్కారీలో కొన్ని అట్లా కూడా ఇవ్వాలి. పని కూడా ఫుల్ కనిపించాలి. పని ఉంటేనే మేము బతుకుతాం. పని లేకుండా మాత్రం బతుకు కష్టం. అందుకని మనం వేరే పని మాకు రాదు, ఇదే పని మీద ఉంటాం కాబట్టి మాకు ఇది చేతులు ఉండే పని. అంతమంది బతుకని ఉన్నప్పుడు ఫుల్ పని ఉండే, అది 6 నెలలు ఫుల్ పని చేసుకొని మామూలు రోజులలో వేరే పని చేసుకుందాం. ఇప్పుడు అది బంద్ అయింది. ఇప్పుడు మామూలు పనికి చేసుకుంటే దానిలో రోజుకు 200 కూడా వస్తలేదు. అది రాకపోయేసరికి ఏంటంటే ఇంట్లో వెళ్ళక కష్టం అవుతుంది. ఇప్పుడు కొన్ని బాకీలు ఇట్లా అవి ఉన్నాయి అనుకో, ఈ 200తో ఏం బాకీ కడితే ఏం చేస్తాం? అందుకని మాకు ఉపాధి కల్పించాలి. కొద్దిగా పింఛన్ లెక్క అట్లా ఇప్పుడు 4,000 అట్లా అవి కూడా ఇవ్వాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఓకే సార్, చెప్పండి. ప్రస్తుతం అయితే ఇంకా ఎలాంటి పథకాలు ఉంటే బాగుంటుంది? నేతన్నకు సంబంధించి అయితే మేమైతే వీరికైతే ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని అయితే మేమైతే భావిస్తున్నాం అని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. ఏదైనప్పటికైతే నేతన్నలు అయితే ఆత్మహత్యలు అయితే తగ్గట్లేదు. ఈ మధ్యకాలంలో వరుస ఆత్మహత్యలు అయితే చోటు చేసుకుంటాయి. దీనికి సంబంధించి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది? ఆత్మహత్యలు తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఆత్మహత్యలు తగ్గించడానికి మాకు ఉపాధి కల్పిస్తే ఆత్మహత్యలు జరిగాయి ఒకటి. రెండోది ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి, ఏది పింఛన్లు కావాలని కోరుకుంటలేము. ఒకటి చదువు, ఉచిత విద్య, వైద్యం 2 చేసిరు అనుకో మాకు అన్ని సౌకర్యంగా ఉంటాయి. ఓకే సార్, చెప్పండి. ప్రస్తుతం అయితే కొంతమంది అయితే ఇంకా నేతన్న పని మానేసి అయితే కూరగాయలు అమ్ముకోవడం కావచ్చు, అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గతంలో చూసినట్టయితే బొంబాయి, దుబాయ్ వెళ్ళిన పరిస్థితులు అయితే ఉండేవి. ఈ మధ్యకాలంలో కొంతవరకు తగ్గాయని చెప్పినప్పటికీ సైతం మళ్ళీ అయితే ఇతర ప్రాంతాలకైతే వలస వెళ్తున్నారు కదా, ఇంకా ఎలా చూడొచ్చు అంటారు దీనికి సంబంధించి? అదే నేను కూడా భీమండి నుంచి వచ్చిన, మహారాష్ట్ర నుంచి. ఓకే, ఇక్కడ ఉపాధి కల్పిస్తారు కావచ్చు, గవర్నమెంట్ ఏదన్నా ఉపాధి కల్పిస్తుంది కావచ్చు అని వచ్చిన. ఇక్కడ ఉపాధి లేదు. ఇప్పుడు మళ్ళీ పొట్ట గడవడానికి ఇప్పుడు దుబాయో, భీమండో, మహారాష్ట్రనో ఎక్కడికి సూరత్ పోవాలి కదా. మరి ఏం చేద్దాం? లేకుంటే ఆత్మహత్య చేసుకునే దానికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేదు, మరి ఏం చేయమంటావు? ఓకే, కానీ ఆత్మహత్య అన్నిటికీ అయితే పరిష్కారం కాదు. ఎందుకంటే వారి కుటుంబం అయితే రోడ్డున పడుతుంది. వారికి సంబంధించి సైతం ఎంతో కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరిపైన ఉంటుంది కదా. ఇంకా ఏం చెప్తారు? అది మీ ద్వారానే సాధ్యమవుతుంది. మీరు మీడియా ద్వారా మీరు నలుగురికి తెలియజేస్తే మా బాధలు అర్థమవుతాయి. అర్థం చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా స్పందిస్తారని మా ఆశ, అంతే. ఓకే సార్, చెప్పండి. ఫైనల్గా ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇతరత్ర కావచ్చు? అంటే ఆత్మహత్యలు అయితే పరిష్కారం అయితే కాదు, అంతేకాకుండా వారి కుటుంబాలకు సంబంధించి అయితే వారైతే రోడ్డున పడే పరిస్థితి సైతం నెలకొంటుంది కదా. దీనికి సంబంధించి ప్రభుత్వాలు కావచ్చు, ఇతరత్ర ఎటువంటి సూచన చేస్తారు మీరు? నేను చేనేత కార్మికులకు చెప్పేది ఏంటంటే ఆత్మహత్యలు చేసుకోవద్దు. అది మాత్రం, ఎందుకంటే కుటుంబాలు రోడ్డున పడతాయి, పిల్లలు ఉంటారు, భార్య పిల్లలు, తల్లిదండ్రులు ఉంటాడు. అటువంటి పని మాత్రం చేసుకోవద్దు అంటే గవర్నమెంట్ కూడా దీనికి ఏదైనా ఆలోచించి మాకు ఉపాధి చూపెట్టు, ఏమి ఇవ్వకున్నా సరే మాకు పని కల్పిస్తే చాలు, అంతే. ఓకే ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మాకైతే పని చేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నప్పటికీ సైతం రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పని కల్పించడంలో విఫలం అవుతున్నాయి. దీనివల్ల అయితే కొంతమంది నేతన్నలు అయితే ఆత్మహత్యలకైతే పాల్పడుతున్నారు. ఏదైనప్పటికైతే ఆత్మహత్యలు అయితే చేసుకోవద్దు, ఎందుకంటే దీనివల్ల వారి కుటుంబాలు అయితే రోడ్డున పడే పరిస్థితి అయితే నెలకొంటుంది. అప్పుడైతే ఎవరు వచ్చి చూసే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఆలోచించాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మా మీద అయితే
ఖచ్చితంగా పనినైతే కల్పించాలని అయితే నేతన్నలు చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా టీ నేతన్న యాప్ అయితే కూడా రూపొందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎంత మిషనరీ ఉంది, ఎంత వర్కర్లు ఉన్నారు, ఏంటి అనేది తెలుసుకోవచ్చు అన్న ఉద్దేశంగా అయితే టీ నేతన్న యాప్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి అయితే కొంతవరకు మేమైతే దానిలో అప్లోడ్ చేయలేకపోతున్నాము. దానికి సంబంధించి అవగాహన సైతం కల్పించాలని అయితే కొంతమంది నేతలు వేడుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.